హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పావనిని. ఈ వ్లాగ్ అనేది ముందు వ్లాగ్కి కంటిన్యూషన్. ఎవరైతే ముందు వ్లాగ్ అనేది చూడలేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. దయచేసి వెళ్ళి ఆ వ్లాగ్ని కూడా చూడండి. ముందు వ్లాగ్లో మీరు చూసినట్టయితే మీకు టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అండ్ మన దర్శనానికి ఎలా వెళ్ళొచ్చు అనేది నేను చూపించానండి. సో ఇప్పుడైతే మనం టెంపుల్ బయట ఉన్నాము. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. గిరి ప్రదక్షిణలో మొత్తం 8 లింగాల్ని దర్శించుకుంటాం. సో ముందుగా నేనైతే మీకు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నానండి. ఎవరైతే మొదటిగా ఈ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ టైము, వాళ్ళకి ఈ సలహా అండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో మీరు కొత్తగా ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో మీరు ఒక 2 or 3 పేర్ సాక్స్ లెగ్స్కి వేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ టోటల్ మనకి 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో 14 కిలోమీటర్స్ కూడా మనకి తార్ రోడ్ మీదే ఉంటుంది. మనకి తార్ రోడ్డు మీద కనిపించని సన్నని రాళ్ళు ఉంటాయి. సో అవి మనకి గుచ్చుకోవడం వల్ల ఒక 2-3 అవర్స్, ఒక 2-3 కిలోమీటర్స్ వరకు మనం బాగానే చేయగలం. కానీ తర్వాత మాత్రం బాగా మంటలు వచ్చేస్తాయి. మేము కూడా ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేయటం అండి. నాకు కూడా తెలియక నేను ఫస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ నార్మల్గానే నడిచాను. కానీ తర్వాత అసలు నడవలేకపోయాను. మనకి వెళ్ళే దారిలో ఎక్కడైనా సరే సాక్స్లో అమ్ముతారండి, మనం కొనుక్కొని వేసుకోవచ్చు. సో నేను 1 పేర్ వేసుకున్నా. 1 పేర్ వేసుకున్నా సరే అది మనకి కాళ్ళ అడుగున ఆ రాళ్ళకి, ఆ వాకింగ్కి చినిగిపోయి మంటలు కొట్టేసినాయి అండి కాళ్ళు అయితే. సో అందుకే నా ఈ సజెషన్ మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నా అండి. సో మనం వెళ్ళే దారిలో నిత్యానంద ఆశ్రమం కూడా ఉంటుంది. ఇది కూడా లోపల కావాలంటే మనం వెళ్ళి చూడొచ్చు. సో మనకి ఫస్ట్ 1 కిలోమీటర్లోనే ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం వచ్చేస్తుందండి. తర్వాత మనం ఏవైతే లింగాలు దర్శించుకోవాలనుకుంటున్నామో ఆ లింగాలు ప్రతి ఈచ్ లింగానికి 2 కిలోమీటర్స్ డెఫినెట్గా డిస్టెన్స్ ఉంటుందండి. సో మన కుబేర్ లింగం తర్వాత లాస్ట్ లింగం వచ్చేసి ఈశాన్య లింగం ఉంటుంది. సో మన కుబేర్ లింగం నుంచి అస్సలు మన వల్ల కాదు, అసలు నడవం కూడా నడలేం, చాలా నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఈశాన్య లింగాన్ని దర్శించుకొని అక్కడ దీపం ముట్టిస్తారండి.
ఫైనల్లీ మేమైతే వాయులింగం దగ్గరికి వచ్చేసామండి. మాకు వరుణలింగం దగ్గర నుంచి టెంపుల్స్ క్లోజ్లో ఉన్నాయి. క్లోజ్లో ఉన్నా సరే మనం ఇలా గ్రిల్స్ డోర్లోంచి స్వామివారిని దర్శించుకోవచ్చండి. వాయులింగం నుంచి అలా 1 కిలోమీటర్ మనం కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్న మోక్ష మార్గం అనేది ఇలా ఉంటుందండి. దీంట్లోంచి ఎంతటి లావు వాళ్ళైనా సరే బయటకు వస్తారంట. అలా మనం రావటం వల్ల మనకి మోక్షం లభిస్తుందని మన పూర్వీకుల నమ్మకం. మా గిరి ప్రదక్షిణ అయితే 8 గంటల సమయం పట్టిందండి. మేము 7 కల్లా స్టార్ట్ చేస్తే 2 or 2:30కి అలాగా టైం పట్టింది, మిడ్నైట్. సో మనకి లాస్ట్ లింగం వచ్చి ఈశాన్య లింగం అండి. మనం అక్కడ నుంచి మనకి రాజగోపురం వరకు ఆటోలు ఉంటాయి, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కుతారు. బట్ మేము కూడా అలా వెళ్దాం అనుకున్నాం. కానీ మా హస్బెండ్ ఇంకొక 2 కిలోమీటర్సే కదా, మనం బై వాక్ వెళ్ళిపోదాం అని అన్నారని మేము అక్కడ నుంచి బై వాకే వెళ్ళాము. మేము తీసిన కొన్ని క్లిప్స్ మీకోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ గిరి ప్రదక్షిణ అండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.